పురుషోత్తమ చౌదరిలాగా నీ మనసు విప్పి చెప్తున్నావా, పెద విప్పి చెప్తున్నావా? ప్రభువు రక్తంతో కడగబడ్డాడు. ఒకప్పుడు దూరస్తుడు, ప్రభువు రక్తముతో కడగబడక మునుపు ఆయన దేవునికి దూరస్తుడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ప్రభువునందు ప్రియులరా, 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దీన్ని ఏమంటారు? ఇంగ్లీష్లో చెప్పండి. ఆయన మీ అందరికి వచ్చి కానీ ఆడుతున్న లోపల ఓపెన్ అవుతలేదు. చూడండి, ఫోన్ తీస్తాం, నొక్కుతాం, ఇంటికో ఎక్కడికో ఫోన్ చేయాలనుకోండి ఇలా తిరుగుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? మీకు తెలుసు, చెప్పేయగలరు. ఇది చెప్పేస్తారు, అది చెప్పలేరు కానీ ఇది చెప్పేస్తారు. ఏమండి? ఫోన్ ఇలా గిరగిర తిరుగుతూ ఉంటుంది. దాని అర్థం ఏంటండి? ఏదో తేడా ఉంది, ఏదో అంతు లేదంటాం మనం. అమ్మ ఇలా అడుగుతాం. పిల్లలు అయితే బాగా చెప్తారు. ఏంటమ్మా అది? సిగ్నల్. అది బాగా ఆన్లైన్లో ఉన్నారండి ఇదంతా. నేను ఇంకా ఆఫ్లైన్ అనుకున్నాను కానీ ఫుల్ ఆన్లైనే. ఏమందుతూ లేదంట? చెప్పండి, ఏమందుతూ లేదంట? మునుపు దూరస్తులమైన మనము క్రీస్తు రక్తము వలన ఏమయ్యా? దేనిని బట్టి బాబు? దేనిని బట్టినైనా? క్రీస్తు రక్తం. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? బ్లడ్ రిలేషన్. చూసారా? అన్నదమ్ములు ఇద్దరు, వీళ్ళకి బ్లడ్ రిలేషన్ చాలా ఉంటుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బోల్డ్ అంతమంది ఉంటారు. దొమ్మీరులో ఉంటారు, కొండేపూడిలో ఉంటారు. శాలేంద్రరాజు గారు సతీమణి మా శిష్యురాలే, మేరియా రైట్. చూడండి, ఎందుకంటే తాను చిన్నప్పుడు ప్రియులరా ఒక చాలా కాలం క్రితం 40 రోజులు కఠినోపవాసాలు చేసింది. అప్పటికి చిన్నది. ఓ 25 సంవత్సరాలు వెనకపోతే ఇంకా వెనక్కి వెళ్ళాల్సి ఉంటుందేమో. 40 దినాలు కఠినమైన ఉపవాసాలు చేసింది. ప్రభువునందు ప్రియులరా, మరి మీకు చెప్తున్నా, మరి ఆవిడ తాలూకా రిలేషన్ చాలా మంది ఉంటారు, మీ రిలేషన్స్ చాలా మంది ఉంటారు, కానీ మనందరికీ ఒకటే రిలేషన్. ఎవరి వల్ల? కొట్టండి, మీరు కొట్టవాలన్నప్పుడు కొట్టే ఇచ్చిన రైట్. మనందరిది ఒకటే రిలేషన్. దేన్ని బట్టి చెప్పాలి? దేనిని బట్టి? యేసయ్య రక్తము. దూరంగా ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడు చెప్పాలి. దూరంగా ఉన్న వాళ్ళందరం ఏమయ్యామంట? అది మాత్రమే కాదు, ప్రభువునందు ప్రియమైన వారులరా, మరొక మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా గనుక ప్రభువుకేది 5:10 మునుపు మీరు చీకట్లో ఉన్నారని 5వ అధ్యాయం 10వ వచనం చూడు బాబు. 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మునుపు ఏమై ఉన్నాము? దూరంగా ఉన్నాం కాబట్టి ఎక్కడున్నాం? మాట్లాడండి. దూరంగా ఉన్నాం కాబట్టి ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. ఆయన వలన, ఆయన రక్తముతో కడగబడి ఆయన దగ్గరికి వచ్చాం కనుక ఇప్పుడు ఏమై ఉన్నాం? చెప్పండి, ఇప్పుడు ఏమై ఉన్నాం? ఏందయ్యా ఇట్లా ఉన్నావు ఇప్పుడు? ఏం బాబు, అప్పుడు ఇట్లా పెట్టేది, ఇలా పెట్టేది పోయి ఇప్పుడు మామూలుగా బోడిగా ఉన్నావు ఏంది అంటే ఏమంటున్నారు తెలుసా? ఈ అయ్యగారులో, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. చూడండి, ఇప్పుడు ఏమయ్యామంట? చీకటిలో ఉన్న వాళ్ళని దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? దేనివల్ల అంటే
దేని వల్ల ఆయన మనలను ఈ వెలుగులోనికి తీసుకొచ్చాడు అంటే ఆయన రక్తము వలన. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఆయన రక్తముతో కడగబడతారో, ఇందాక పురుషోత్తం చౌదరి గురించి చెప్పుకున్నాం, యెషయా గ్రంథంలో ఉన్న మాటల్లో చదువుకున్నాం. కోడెల రక్తము గాని, మేకల రక్తము గాని, ఎడ్ల రక్తము నాకు అసహ్యమైనదని దేవుడు చెప్పాడు. వాటి యందు నాకు ఇష్టము లేదని చెప్పాడు. ఎందుకంటే ఆ రక్తముల వల్ల మన రక్తాపరాధాలు పోవు, మన పాపాలు కడగబడవు. అందువల్ల ఏంటంటే ప్రభువునందు ప్రియులరా, చూడండి, క్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో కార్చిన రక్తము, పాపులమైన మనము ఎక్కడున్నామో అక్కడ. చూడండి, ఒక రోజు ఒక కార్యక్రమం జరుగుతుంది. ఒక అర్ధరాత్రి రాజమండ్రిలో మా దేవాలయం కడుతున్నాం. ప్రభువునందు ప్రియులరా, సరే అది చెప్పే ముందు ఒక విషయం చెప్తా. ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మోషే గారు ఉపవాసాలని జూలై 1వ తారీఖు నుండి ఆగస్టు 10వ తేదీ వరకు జరుగుతూ ఉంటాయి. ఆ వెంటనే తైలాభిషేకం పండుగ వచ్చుద్ది, సన్నిధి పండుగ. ప్రియులరా, ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఒక బ్యాగ్ వేసుకున్నాడు, పెరిగిన గెడ్డంతో ఉన్నాడు. అతను చూస్తూ ఉంటే ఓ స్వార్థికుడిలా కనబడుతున్నాడు. అందరూ వెళ్ళేదాకా ఆగాడు. అయ్యగారు, నన్ను గుర్తుపెట్టారా అంటున్నాడు. నన్ను గుర్తుపెట్టారా అంటున్నాడు. బాబు, నేను ఎప్పుడు చూసిన గుర్తులేదు, ఒకసారి చూస్తే మాత్రం నేను మర్చిపోను. దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, కానీ మరి నిన్ను ఎక్కడ చూసిన ఆనవాళ్ళు లేదయ్యా నాకు. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఇంతవరకు అందరూ వెళ్ళిపోయేదాకా ఆగారు. ఏంటి పని అని అడిగాను. అయ్యా, నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా వినండి. సరిగ్గా 8 ఏళ్ల క్రితం, అంటే అప్పటికి 8 ఏళ్ళ వెనక్కి వెళ్ళాలి, 28 ఏళ్ల క్రితం ఈ దేవాలయం కడుతున్నప్పుడు ఓ రాత్రి ఇక్కడ ఎవరో పండుకుని ఉన్నారు. ఆ పడుకున్నది మీరే. వాచ్మెన్ లేడని, ఊరు వెళ్ళాడని మీరు పండుకున్నానని చెప్పారు. ఆ రాత్రి నేను వచ్చాను. నేను ఒక భయంకరమైన దొంగనం. పోలీసులు తరుముకుంటా వస్తూ ఉంటే ఈ మందిరం కడుతున్నారు. ఈ మందిరం కట్టే చోట ఇటుకలు ఉన్నాయి. ఆ ఇటుకలు చాటు చేసుకుని నేను లోపలికి వచ్చి ఈ ప్రహరీ గోడ చాటున నక్కి నేను కూర్చున్నాను. పోలీసులు వచ్చారు, చర్చి ముందు వ్యాన్ ఆపారు. అప్పుడు ఇంకా ప్రతిష్ట అవలా. చూడండి, వ్యాన్ ఆపారు. వాళ్ళు వీలలేస్తున్నారు, బ్యాటరీ లైట్తో వెలుగు చూస్తున్నారు. మీరు అంటున్నారు, ఎవరో మనిషి, ఎవరు అని లైట్ అయ్యబోతుంటే నేను అన్నాను, సార్ లైట్ వేయకండి, నేను చిన్న పని మీద ఉన్నాను, అయిపోగానే వెళ్ళిపోతాను, మీకు ఏ కీడు చేయను, మీకు ఏ హాని తలపెట్టను, ప్లీజ్ సార్ అంటున్నాడు. సరే, నేను అలాగే లైట్ వేసేవాడిని వెనక్కి వచ్చి పడుకున్నాను. ప్రియులరా, అతను గోడ పక్కన ఉన్న ఇటుకల మాటున మరో గోడకి ఇటుకలకి మధ్య గుట్టకి మధ్యన నెక్కున్నాడు. పోలీసులు వచ్చారు. లోపల లైట్ వేసాను. ఎవరు బాబు, ఎవరన్నా వచ్చారన్నాను. చూడు బాబు, ఇక్కడ ఎవరు కనబడడం లేదన్నాను. వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన పావు గంటకి వ్యక్తి వచ్చాడు. అయ్యగారు, అయ్యా నన్ను క్షమించండి, నేను ఒక దొంగను. నా కొరకు ఎప్పటి నుండో పోలీసు వాళ్ళు ఎతుకుతున్నారు. వాళ్ళకు దొరకకుండా తప్పించుకున్నాను. ఈవేళ నేను ఎక్కడ ఏ దొంగతనం చేయలేదు, మీకు కూడా ఏ హాని చేయను, నా దారి నేను వెళ్ళిపోతాను సార్ అని అన్నాడు. నేను అన్నాను, ఉండలేక చిన్న ప్రార్థన చేస్తాను ఉన్నాను. ఎవడాడు కళ్ళు మూసుకుని పొడిచేస్తే ఏడు బాబు, దొంగోడికి నేను ప్రార్థన చేయాలా? రేయ్, నేనేం చేస్తానో చూడు, అలా అనకూడదు. వాడిని కూడా ప్రభు ఏం చేయాలా? మాట్లాడండి, మార్చాలా. వాడిని కూడా మార్చాలా. వాడిని ప్రార్థన చేస్తానంటే అలాగేనండి అన్నాడు. ఆ దొంగ 8 సంవత్సరాల తర్వాత మారిపోయి సువార్త చేస్తా దేవుని సేవకుడయ్యాడు. దేవుని స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం 11వ వచనం చదువుదామా? యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం 11వ వచనం. కాగా వారితో ఇట్లనము,
నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన సంతోషం లేదు, నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన సంతోషము కలుగును, నాకు సంతోషము కలుగును. దేవుని స్తోత్రం. ఈ వాగ్దానం ఎత్తే ప్రార్థన చేశాను నేను. ఏది? దుర్మార్గుడు చచ్చిపోవడం నీకు ఇష్టం లేదు, వాడు మారి మంచి మనసులో బతకాలని చెప్పిన ప్రభువా ఇతను మార్చు, ఎవరికంటా పడకుండా క్షేమంగా ఇతను వెళ్లాల్సిన ప్రదేశానికి చేర్చు, ఇక ఈ దొంగతనాలు చేయకుండా ఇతను మనసు మార్చు. ఆమెను పంపించాను అంతే. ప్రియులరా చూడండి, అతను చక్కని సువార్తికుడు అయ్యాడు, చక్కగా దేవుని గురించి చెప్తున్నాడు. 4-5 సంవత్సరాలు ఎవరు కూడా అతనిని అంగీకరించలేదు. ఆ తర్వాత వీడు నిజమైన సువార్తికుడు, దొంగతనాలు మానేశాడు. ప్రజలు అనేవారంట, ఏమిరా యాసం మార్చావా, దొంగతనాలు చేయడానికి మళ్ళీ బైబిల్ చేత్తో పుచ్చుకున్నావా, ఇన్నాళ్ళు చేసింది చాలక మళ్ళీ సేవ అని చెప్పి ఈ దొంగతనాల్లోకి వచ్చావా అనేవారట. అమ్మ అట్లా కాదమ్మా, నా కోసం ఒక దైవజనుడు ప్రార్థన చేశాడు దొంగతనానికి వెళ్తే, ఆ ప్రార్థనే నన్ను గట్టిగా పట్టుకుంది. దుర్మార్గుడు మారతాడని ఆయన ప్రార్థన చేశాడు అర్ధరాత్రి. ఆ ప్రార్థనే నా జీవితాన్ని మార్చేసింది. దేవుని స్తోత్రం. అందువల్ల ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనము ఆయన వారుగా మార్చబడుట కొరకు, అందుకే ఆయన చేసినటువంటి పని ఏమిటంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమన్నది? ఆత్మ ద్వారా నిర్జీవ క్రియల నుండి అనే మాట కాదు. నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవునిని సేవించుటకు సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అది ఏది అంటే ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము. ఆయన రక్తము వలన నిర్జీవ క్రియల నుండి ప్రియులరా మనందరము విడిపించబడుతున్నాము. అందుకే ఆయన ఏం చేశాడంటే, ఒక మాట కూడా చదువుదాం, మరో మాట కూడా చదువుదాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. కొలస్సీ ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను. చాలు బాబు, దేని ద్వారా సంధి చేసుకున్నాడంటే ఒప్పందం. సంధి అంటే ఏమండి? సంధి అంటే ఏంటి? మా చిన్నప్పుడు చెలియో చలకాని పాటలు పాడుతూ సంధి చేయ వచ్చి తినే ఉండే అనమాట. రాగాలు తీసేవారు. ఇప్పుడు రాగాలు ఎవరికి ఎక్కవు, అందుకనే రాగాలు తగ్గిపోయినాయి కాబట్టి రోగాలు కూడా ఎక్కువైపోయినాయి. ఏమండి? రాగాలు తగ్గిపోయినాయి. దేవదాసయ్య గారు అన్నారు, రోగాలు పోవాలంటే రాగాలు తీయాలి, ప్రతివారు పాట పాడాలి, ప్రతివారు రాగం తీయాల. ప్రియులరా గమనించండి. అంచేది ఇప్పుడు ఏం చేశాడంట? ఆయన రక్తము వలన ఏం చేసుకున్నాడంట? ఒప్పందం. నీకు నాకు ఒప్పందం, నీకు ప్రభువుకు ఒప్పందం. పెళ్లినాడు ఒప్పందాలు చేస్తాం. మీలాంటి పెద్దలు వివాహాలు చేస్తూ ఉంటారు. అలాంటి పెద్దలు వచ్చి సాక్షి సంతకాలు పెడతా ఉంటారు. ఇది ఒప్పందం, రేపొద్దున రద్దు చేసుకోవాలంటే కోర్టుకు వెళ్ళాలా. గుళ్ళో ఏదో రాయిని పెనతో అంటాం. ఆ సంతకం అంతటితో పోదు. వాళ్ళ జీవితం ఈ పట్టాల మీద బండిలా పరిగెట్టినంతకాలం పాదిరికాయల అవసరం, పెద్దల అవసరం ఉండదు. ట్రాక్ తప్పిందా వెంటనే ఇడకుల నోటీస్ ఇప్పించేద్దాం అంటారు. అంతే. కలపడం కష్టమా, విడగొట్టడం కష్టమా? ఇప్పుడు వద్దులే మాటలు చెప్తున్నా. అంచేత ప్రభువు సంధి చేసుకున్నాడు. దేనిని బట్టి అంటే రక్తం, మధ్యలో రక్తం పెట్టాడు. ఈ రక్తమే ప్రియులరా, నువ్వు తప్పిపోయినా నీ కోసం మొరపెడతా ఉంటది. నువ్వు దేవుల్లో నుండి జారిపోయినా, లోకంలోనికి పూర్తిగా పారిపోయినా, దేవునిని విడిచిపెట్టి లోక జీవితంలోనికి మళ్ళా విగ్రహారాధనలోకి పోయినా, ఇక్కడ నువ్వు సంధి చేసుకున్నావు, ఒప్పందం చేసుకున్నావు, ఆయన రక్తంతో ఒప్పందం చేసుకున్నావు. దానికి సాక్షులు ఎవరు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ వచనాలు ఏంటంటే, ఆకాశమా
ఆలకించుము భూమి భూమి యుగము. చూసారు ఎవరిని పెట్టుకున్నాడు? నేను కొన్నాళ్ళు ఉంటాను, పిలిచాడంటే వెళ్ళిపోతాను. శరీరం ఎక్కడ వదిలేస్తే ఆత్మ అక్కడ పోతుంది, సాక్ష్యం ఎక్కడ పని చేస్తుంది? ఇంకా బలవంతుడు ఎవడన్నా ఉన్నాడంటే పెట్టుకుంటాం. అతను ఆయుష్ 70-80 లేదంటే సెంచరీ, మళ్ళీ అతను అయిపోతాడు. అందుకనే దేవుడు సాక్ష్యం ఎవరిని పెట్టుకున్నాడు? భూమి. నెక్స్ట్ ఎవరు? ఆకాశం. ఎందుకు పెట్టుకున్నాడు? భూమిని ఎందుకు పెట్టుకున్నాడు? బతికున్నంతకాలం ఎక్కడ ఉంటాం మనం? భూమి మీదే ఉంటాం. ఏ బాబు, బ్రతికినంతకాలం ఈ ఊళ్ళో కాకపోతే ఇంకో ఊళ్ళో ఉంటాం, ఈ ఊళ్ళో కాకపోతే ఆకువీడిలో ఉంటాం, ఆకువీడి కాకపోతే ఉండిలో ఉంటాం, ఉండి కాకపోతే గణపరం ఉంటాం, గణపరం అయితే గుడి వెళ్ళిపోతాం. అన్ని బాగుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. ఈ శరీరం బతికినంతకాలం భూమి మీదే ఉంటుంది. ఏ ఊరైనా భూమి మీద ఉన్నదే. చూసారా? మరి విడిచిపెట్టయితే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తు చున్నాను, నేను నీ తట్టు కనులెత్తు చున్నాను. ఆకాశమందున్న నీ తట్టు కనులెత్తు చున్నాను, నేను నీ తట్టు కనులెత్తు చున్నాను. చూసారా? ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. శరీరంతో ఉంటే ఇక్కడ, విడితే అక్కడ. అందుకనే సాక్ష్యం ఎట్టుకున్నాడు అన్నమాట. కాబట్టి ప్రియులరా, నీకెలాంటి వ్యాధి ఉన్నా, ఎలాంటి దోషం ఉన్నా, ఎలాంటి పాప స్థితిలో నీవున్నా, ఏ రకమైన దుస్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను చూచేసరికి నువ్వెక్కడున్నావు? దేవుడు నన్ను చూచేసరికి నేను తల్లి గర్భంలో ఉన్నాను. నేను పుట్టక ముందే ప్రియులరా, నాకు నెలలు ఇంకా నిండక ముందే మా తండ్రి సుదర్శన్ రావయ్య గారిని దేవుడు పిలిచి అడిగాడు, ఆ పుట్టబోయే బిడ్డను నా సేవకి అన్నాడు. ఎంతైనా చదువుకోవచ్చు, చదివించు, కానీ ఉద్యోగం చేయకూడదు. ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. ఉద్యోగం చేయకుండా సేవ చేయాలనుకున్న వాడికి ఉద్యోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ప్రభువునందు ప్రియులరా, చాలా ఉద్యోగాలు వచ్చినాయి. చదివాను, మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. మా నాన్నగారిని అన్నా, నాన్నగారు మీరు చాలా సేవ చేస్తూ చాలా అవస్థలు పడ్డారు, చాలా కష్టపడ్డారు, అంచేత నేను కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తూ సేవ చేస్తాను. కాస్త పికప్ అయిన తర్వాత, ఫైనాన్షియల్గా మనకి గ్రోత్ వచ్చిన తర్వాత నేను ఉద్యోగం మాని పూర్తి సేవలోకి వస్తానన్నారు. మా నాన్నగారు అన్నారు, అరే వైద్యం చేసుకునే నాకు 2 చేతులు సంపాదించుకునేవాడిరా, దేవుడు నన్ను మానేసి నా సేవ చెయ్యి అన్నాడు. నువ్వు నీ వైద్యం మాని నా సేవ చెయ్యి అన్నాడు. నేను వైద్యం చేసుకుంటున్నంతకాలం సంపాదన. నేను వండుకునే పరిస్థితి లేదు, కొనుక్కునే పరిస్థితి లేదు. బియ్యం కానీ, కూరగాయలు కానీ, వస్తువులు కానీ ఏది కొట్టుకాడికి పోయి తెచ్చుకునే పరిస్థితి ఉండేది కాదు. అలాంటి స్థితిలో ఉన్న నన్ను జబ్బు చేసినప్పుడు దేవుడు, అవన్నీ మన సేవ చేయి, నేను నిన్ను పోషిస్తాను, బతికిస్తాను. మానేస్తానంటావా? సేవ చేయనంటావా? చెప్పు, మరణదూతకు సెలవిస్తా, చచ్చిపోతావు అన్నాడు దేవుడు. ప్రభువా, మాని నీ సేవ చేస్తానని మా నాన్నగారు మొక్కుకున్నారు. ఆయన చేశారు. నేను పుట్టక ముందే చూడండి, తల్లి గర్భమున పిండముగా నేనున్నప్పుడే దేవుని కన్నులు నన్ను చూచెను నాయన్న. తల్లి గర్భమున పిండముగానే ఉన్నప్పుడే దేవుని కన్నులు నన్ను చూచెను నాయన్న. నీతి బుడగలాంటి జీవితాన్ని ఇటుగా నడిపిస్తాడన్న, నీతి బుడగలాంటి జీవితాన్ని ఇటుగా నడిపిస్తాడన్న. నీకోసం నా కోసం నాడు వెంచేసి నాదుడే చూడన్నా. రాజుల రాజన్నో ఏసన్న రానుండే, ఓ అన్న మా అన్న తెలుసుకొని వన్నా. రాజుల రాజన్నో ఏసన్న జన్మించే, ఓ అన్న మా అన్న తెలుసుకొని వన్నా. ఎప్పుడు వెళ్తావు పనికి? సుక్క
పొద్దున్న లేచి నీవు నాయన్ను పొట్ట కోసం కష్టాలెన్నో పడ్డావన్నా. సుక్క పొద్దున్న లేచి నీవు నాయన్ను పొట్ట కోసం కష్టాలెన్నో పడ్డావన్నా. చూసారా దేవుని పిల్లలారా, మరి గమనించండి, మమ్మల్ని దేవుడు అట్లా కోరుకున్నాడు. మాకు ఒక బిడ్డనిచ్చాడు, పుడతాడు అనుకున్నాం, మగ బిడ్డని ఇస్తున్నానని చెప్పాడు. అదే వాగ్దానం చెప్పాడు, పుట్టబోయే బిడ్డ నా పని చేయాలన్నాడు. ఇదేంటి, నన్ను అడిగినట్టే మళ్ళీ నా బిడ్డను అడుగుతున్నాడు దేవుడు. మా ఆశయాలు వేరుగా ఉన్నాయి, మా తలంపులు వేరుగా ఉన్నాయి, మా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. నేను చదవలేను అనుకున్న చోటుకి మా బిడ్డను పంపించి చదివించాలనుకున్నా. సరే ప్రభు అన్నారు, పంపు, నువ్వు ఎక్కడికైనా సరే పంపు. ఎక్కడ చదివినా, ఏ దేశంలో చదివినా మళ్ళీ ఇక్కడికి సేవ చేయాలి. ప్రియులారా, అమెరికా దేశం వెళ్ళాడు, అన్ని చదువులు చదివాడు, వేదాంతం చదివాడు, మంచి మంచి ఆ కాలేజీలోనే మంచి మంచి ప్యాకేజీలు ఇచ్చారు. దేవుడు వాగ్దానం. ప్రియులరా, ఇలా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో స్థలంలో చూస్తాడు. దైవజనుడు అన్నారు, ఎక్కడ చూశాడు మనల్ని దేవుడు? పాపస్థలము నుండి నీ సువార్త కడకు నన్ను. పాపస్థలము ఎక్కడున్నామంట? ఎక్కడున్నామంట మనందరం? చెప్పండి బాబు, ఎక్కడున్నామంట? పాపపు స్థలంలో ఉన్నాం. దమ్ము కొడత, మందు కొడత, మొక్కేత్త. నేను చెప్పింది అర్థమై ఉంటుంది మగవాళ్ళందరికీ బాగా. ఆడవాళ్ళకి సగం ఇలిగి సగం ఎలగకపోవచ్చేమో కానీ, ఏం బాబు దమ్ము లాగుతున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సిగరెట్లు కాల్ చేస్తున్నారు. మరి మందు బాటిల్ రేట్లు అందరూ పెరిగిపోయినట్టు మగవాళ్ళు తాగుతున్నారు అనుకున్నారు ఏంటి? యూరోప్ వెళ్ళినప్పుడు, యూరోప్ వెళ్ళాం, అమ్మగారు నేను యూరోప్ వెళ్ళాం. అక్కడ అన్ని చోట్లకి మేము సువార్త ప్రకటించడానికి స్వీడను, ఫ్రాన్సు, డెన్మార్కు, ఫిన్లాండ్, నార్వే ఇవన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు స్వీడన్లో మేము చోటకి వెళ్తున్నాం. ఓ ట్రైన్ మీద వెళ్తున్నాం. ఈ లోపల ఆ స్టేషన్లో మేము ఉన్నప్పుడు స్టాక్ హోమ్లో ఒక చిన్న పిల్ల, 6 సంవత్సరాల పిల్ల ఉంటుంది. ట్రైన్ ఎక్కింది, కూర్చుంది, మా ఎదురుగుండా కూర్చుంది. మేమిద్దరం కూర్చున్నాం. మా పక్కన మాతో తెలిసిన ఆయన, ఇంకొక ఆయన మాతో వస్తున్నారు. ఆయన కూర్చున్నారు. అమ్మ, వాళ్ళ నాన్న, అమ్మాయి ఉన్నారు. ఒక పావు గంట అయిన తర్వాత ఒక బ్యాగ్ ఓపెన్ చేసింది. బ్యాగ్ ఓపెన్ చేసి జిప్పు తీసింది. అందులో నుంచి ఒక బాటిల్ తీసింది. 6 సంవత్సరాల పిల్ల. అది వైన్ అని తెలిసిపోతుంది, అది మందు బాటిల్ అని తెలిసిపోతుంది. వాళ్ళ అమ్మ అక్కడే ఉంది, వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు. అదే మన అమ్మ నాన్న, ఎరా తాగొచ్చదా, ముందు బకెట్తో నీళ్ళు కట్టడం, ముందు మజ్జిగట్టరమ్మా కోళ్ళ అంటాం మనం. అక్కడ అంటాం మనం. అక్కడ అలా కదా, వాళ్ళ అమ్మ అక్కడ ఉంది, వాళ్ళ నాన్న అక్కడ. మనమైతే లోపలికి 2 అదుగులు పోయావు అంటాం. అక్కడ కాదు, వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. ఆ పిల్లలా తాగుతుంది. వాళ్ళ మమ్మీ అంటుంది, ఏ బేబీ అదు. ఓహో, ఇది అమ్మగారు అంటుంది, ఇది ఏంటండి వాళ్ళ అమ్మ ఎదురుకుండా అలా తాగేస్తుంది. ఏమో కల్చర్ అంటే ఇలా ఉంటుందేమో. చూడు మనకి బాబు, మనకి దేశం వచ్చాం వాళ్ళు చూడు. ఎందుకంటే అక్కడ మందు కంటే మంచినీళ్ళు మంచినీళ్ళు సీసాలు రేట్ ఎక్కువ బాబు, మందు బాటిల్స్ రేటు తక్కువ. అందుకని వాళ్ళు తాగాలనుకున్నప్పుడు మంచినీళ్ళు తాగరు, ఏం తాగుతారు? మందు తాగేస్తారు. వాళ్ళమ్మండి, ఏ బేబీ ఆగు, ప్లీజ్ స్టాప్ అన్నాడు. అప్పుడు అడుగుతుంది, తాగేసావా అంతా అంటే, లేదు నన్ను అయిపోతుంది, ఓ డ్రాప్ ఇచ్చి నాకు. ఏంటి వాళ్ళ అమ్మ కూడా అంటుంది అనమాట, నాకు కూడా ఒక డ్రాప్ ఉంచి అంతా తాగి కొంచెం నాకు ఉంచు అంటే. ఓరే నాయను, విదేశాల్లో ఇలా ఉంటారండి. గుడికి వెళ్ళిన కాసేపే పవిత్రంగా ఉంటారు. అక్కడ మనకలా గుడి నుంచి వచ్చి వండుకుంటారు, తింటూ ఉండదు, అక్కడి నుంచి హోటల్కి పోతారు, ఆ రోజంతా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ప్రభు మనల్ని చూసేసరికి మనం ఏ స్థలంలో ఉన్నామంట బాబు? పాపపు స్థలంలో, పాపపు స్థితిలో ఉన్న మనలను ప్రభు పట్టుకున్నాడు. నువ్వు ఇలా ఉంటే నీ బతుకు మారదు, ఇలా ఉంటే నీ స్థితి మారదు, ఇలా ఉంటే నీ వలన నాకు అవమానం కలుగుతోందని ఏం చేశాడు? పరిశుద్ధుని చేసి నీ వరములు, పరిశుద్ధుని చేసి నీ వరములు
చేసి. చూడండి చూడండి చూడండి, ఏం చేశాడంట? పరిశుద్ధునిగా చేశాడు. దేంతో? దేంతో? ఆయన రక్తంతో. పూర్వం మోషే గారు ఉండేవారు. నిర్గమాకాండం 24 అధ్యాయం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 24 అధ్యాయం చూద్దాం. ప్రత్యక్ష గుడారం కాలంలో బాబు మోషే దేవుడు ఏం చెప్పాడు? కుటుంబానికి ఒక గొర్రెపిల్ల తీసుకురమ్మన్నాడు. కుటుంబానికి ఒక గొర్రెపిల్ల తీసుకురావాలి. యేసు ప్రభు పుట్టక ముందు ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చిన గొర్రెగాని మేక నిర్దోషమైంది తీసుకురావాలా. తీసుకొచ్చినప్పుడు ఆ ఇంట్లో అందరూ దాని మీద చేతులు పెట్టాలి. పాప పరిహారార్థ బలిగా దానిని యాజకుడు వధించాలి. వధించినప్పుడు మీ ఇంటి తరపున, మీ కుటుంబం తరపున, మీ ఫ్యామిలీ తరపున ఒక గొర్రెన మేకను తెచ్చాడు. దాన్ని వధించినప్పుడు అడుగున పళ్ళు పెడతాడు అనమాట. ఈ రక్తం ఏం చేస్తాడంటే నరికినప్పుడు వధించినప్పుడు ఆ రక్తం పళ్ళులో పడుతుంది. ఈ రక్తం తీసుకుని ఏం చేశాడు మోషే గారు? 8వ వచనం చదువుదాం. 24. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి. చూసారా బాబు, ఎవరి మీద చెల్లాడంట? ఇలా 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 చిమ్మాడు అనమాట. మనం చిలకరించడం అంటాం, ఇలా చిమ్మడం. ఇంత ముందు మట్టి గోడలు ఇల్లులు కట్టేవారు, ఆకులేసి, ఇలాంటి ఆకులేసి. ఏం బాబు, ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు కట్టడం సిమెంట్ కట్టడాలు కదా. జనాలకి ఇప్పుడు అవన్నీ అలవాట్లు మారిపోయి. అది ఉన్నప్పుడు ఒక రకంగా యాంటీబయాటిక్ కింద ఉండేది బాబు. ఆ సున్నాలు అవి ఇలా కొట్టేవారు, అరిటాకులాగా ఈతాకులాగా జల్లేవారు ఇంట్లో గోడల నిండా చూస్తే. చూసారా? చిమ్మడం అంటే, ప్రోక్షించడం అంటే ఎలా? ఇలా రక్తం తీసుకెళ్ళి ప్రజల మీద ప్రోక్షించి మీ అపరాధాలన్నీ పోవునుగాక, మీ అపరాధాలన్నీ పోవునుగాక ప్రజలందరి మీద జల్లి మిగిలిపోయిన రక్తం పట్టుకొచ్చి ఆ బలిపీఠం అడుగును పోసేవాడు. ఆ బలిపీఠం మీద పోసిన రక్తం అలా దారుగా వెలుకుంటా ఆ కిరీతు వాగులోకి వెళ్ళి కలిసేది అనమాట. యెరూషలేము దేవాలయం వెనక ఉంటుంది అనమాట. ఆ కిరీతు వాగులోకి వెళ్ళి ఆ రక్తం కలిసేది అనమాట. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా గమనించండి. ఇప్పుడు ఆవేళ్ల గొర్రెల రక్తం, దేవుడు యేసు ప్రభు పుట్టుకొచ్చేసరికి ఏమన్నాడు? ఆ గొర్రె పిల్లల రక్తం, మేకలు, పొట్టేళ్ళ రక్తం నాకు సంతోషం ఇవ్వడం లేదు, నాకు ఇష్టం లేదన్నాడు. ఇదిగో యేసు రక్తం అని దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ రక్తముతో మనం కడుక్కోవాలి. చూడండి, నీళ్లలో బట్టలు కడగడం తెలుసు, నీళ్లతో శరీరం కలగడం తెలుసు. చూడండి, దేవుని పిల్లలు మరకలు పెట్టిన వస్త్రాలకు సబ్బుల్లో పెట్టి నానబోసి ఉంచుతాం, ఉతుకుతాం, అవి పోయేదాకా శుభ్రం చేస్తాం, మళ్ళీ పెడితే మళ్ళీ శుద్ధి చేస్తాం, మళ్ళీ పెడితే మళ్ళీ శుద్ధి చేస్తాం. పడిన మచ్చ మళ్ళా పడకూడదు. అలాగే నీ మనసును ఇప్పుడు యేసు రక్తంతో కడుక్కోవాలి. నిర్జీవ క్రియలతో నిండిపోయింది, లోకంతో నిండిపోయింది, నామకార్థతతో నిండిపోయింది, దైవభక్తి తగ్గిపోతుంది, ఆర్భాటం పెరిగిపోతుంది. అందువల్ల ఏంటంటే ఈవేళ నీవెక్కడున్నావో అదే స్థలంలోకి, నువ్వు ఇంటిలో ఉన్నావా, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావా, అదే స్థలంలోనికి ఆయన రక్తం ప్రవహించుకుంటా నీ దగ్గరికి వస్తోంది. మనందరం జెరూసలేం పోలేము. ఇప్పుడు వెళ్తే మరి డేంజర్, చాలా ప్రమాదం. యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ పక్క దేశం దేవుని పిల్లరా గాజాతో ఇశ్రాయేలీలకు పాలస్తీనీయులకు యుద్ధం జరిగి రోజు 100,000 మంది చేస్తున్నారు, లక్షల మంది నిరాశ్రయులు అవుతున్నారు. ఇప్పుడు కలవరి కొండ దగ్గరికి వెళ్ళి చూసొద్దామంటే అక్కడ సిలువ బొమ్మ తప్ప, సిలువ పాతి పెట్టిన గాడి తప్ప ఆ రక్తం అక్కడ లేదు. యేసు ప్రభు రక్తం ఈవేళ కలవరి కొండ మీద లేదు. ఏనాడో 2000 సంవత్సరాల క్రితం కార్చిన రక్తం నువ్వు మనసుతో చూస్తే, నువ్వు మోకరించిన స్థలంలోకి, నీవు ప్రార్థించే స్థలంలోకి నీవు మనసు పెట్టి చూస్తే, దేవదాసయ్య గారు అన్నారు, మనసుతో చూడండి, ప్రభువును మనసును చూడండి. నీ మనసుతో చూడు. లెట్టి దినాల్లో అదే పాడతాం, కల్వరిగిరి నా మనసా ఎక్కడికి? కల్వరిగిరి చేరు. కల్వరిలో నిన్ను కడిగే క్రీస్తున్నాడు. నీ కొరకు కార్చిన రక్తం ఉంది. నీ రోగాన్నైనా, నీ వ్యాధినైనా, నీ పాప జీవితాన్నైనా, నీ నామకార్థ స్థితినైనా, దేన్నైనా మార్చగలిగే సమర్థత కలిగిన క్రీస్తు రక్తం ఉన్నది కనుక ఇక్కడికి రా. ఇక్కడికి వస్తే ఏమైతుంది? నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది
నదివాలే యేసుర నమో సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగి దోషము కుడిచి పాపము కడిగి మలినము గుడిచే ఆ ప్రశస్త రక్తమే యేసు చావొందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెనో కొరకే నా కొరకే నేడే నీ పాపము లోపుకో నీ పాప తుడుచుకో నేడే నీ పాపము లోపుకో నీ పాప డాగులు తుడుచుకో నీ ఆత్మ తనువులను శుద్ధి పరచుకో నీ ఆత్మ శుద్ధి పరచుకో క్రీస్తు యేసు రక్తముతో యేసు చావొందే వాపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెనో నీ కొరకే నా కొరకే. దేవుని స్తోత్రం. ప్రియ సోదరుడా, నీ కొరకు నా కొరకు రక్తము గార్చాడు. ఆ రక్తముతో నిన్ను కడగాలని, నిష్కళంక పావురముగా తన రాకడలో నిన్ను తీసుకుపోయి యుగ యుగాలు ఆ పరలోక సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టాలని ఆయన అవమానాన్ని సహించి నిందలను భరించి శ్రమలను ఓడ్చుకొని ప్రతి విధమైన శోధన అపవాది చేత కలిగిన ప్రతి శోధన జయించి నీకు నాకు మాదిరిగా నిలబడ్డాడు. అటువంటి క్రీస్తు ప్రభు బిడ్డలుగా ఉన్న నీవు ఎలా ఉంది నీ జీవితం? నామకార్థంగా ఉన్నావా? ఎలా ఉన్నావు? ఆయన సాక్షిగా నిలబడగలుగుతున్నావా? ఆయన యొక్క బిడ్డనని చెప్పుకుంటున్న నీవు ఆయనను గురించి ప్రకటించే సాక్షిగా బైబిల్ ఇచ్చుకుని వీధుల్లోకి నువ్వు వెళ్ళనవసరం లేదు. నీకు తెలిసిన వాళ్ళ దగ్గరకు, ఆపదలో ఉన్న వాళ్ళ దగ్గరకు, అవస్థలలో ఉన్న వాళ్ళ దగ్గరకు, సమస్యలతో ఉన్న వారి దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇష్టమున్నా కష్టమున్నా నీ క్షేమం కొరకు, నీ బాగు కొరకు నేను నిమిషం ప్రార్థన చేస్తానంటే వ్యతిరేకించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నీ కోసమే చేస్తా, నా కోసం కాదు. నీ కుటుంబ క్షేమం కొరకు, నీ ఆరోగ్య క్షేమం కొరకు, నీ బిడ్డల క్షేమం కొరకు, నీ కుటుంబ వృద్ధి కొరకు నేను ప్రార్థిస్తానని ఒక్క నిమిషమైనా నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? ఎందుకు? చూడండి, యవ్వనుడు దానియేలు బబులోను దేశమందు యెహోవాను ఘనపరిచాడు. చప్పట్లు కొడతారా? ఆకలి చెప్తున్నా, తిందాం, వెళ్ళిపోదాం. నాకు మరి పెట్టాలి కదా బాబు, నాకు కూడా భోజనం ఉంటుందా? మరణం చెప్తావా? రైట్ అమ్మా, అందరం వెళ్ళిపోదాం. అయ్యగారు మీరు కూడా. యవ్వనుడు దానియేలు బబులోను దేశమందు యెహోవాను ఘనపరిచాడు. తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిభలకు ఏ మాత్రం మొక్కనన్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? చూడండి, దానియేలు యవ్వనస్తుడు, అట్లాగనే యవ్వనస్తుడు యోసేపు ఐగుప్తు దేశంలో బానిస పిల్ల షోమ్రోను దేశంలో ప్రవక్తను గణపరిచింది. అలాగే ఈనాడు నీ దేవుణ్ణి చూపించు, నీలో ఉన్న దైవ శక్తిని. ఎందుకంటే నేటి గురుతులు ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నాయని గురుతుల వల్ల మనం గ్రహించగలుగుతున్నాం.
నేటి గురుతులు రెండవ రాకడ నిజంగా వచ్చేటట్టుగా ఉన్నదని రుజువు చేస్తున్నాయి. కాబట్టి నామకార్థంగా జీవించకో, పైకి భక్తిగా ఉంటూ లోపల వేరుగా ఉండకో. నువ్వు పైన ఒకలానే ఉండాలా, లోపల ఒకలానే ఉండాలా. బతికుంటే భూమి మీద ఉంటావు, విడిచిపెడితే అక్కడ ఉంటావు. అందుకనే నువ్వు శరీరంతో ఉన్నా, పౌలు అంటాడు, నువ్వు శరీరంతో ఉన్నా శరీరాన్ని విడిచిన. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం ముగించుకుందాం. 9వ వచనాన్ని ఒక మారు మనం చదవగలిగితే, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, కావున దేహమందు దేహాన్ని విడిచిన ఆయనకు ఇష్టమై ఉండవలెను. చూసారా, చక్కగా చెప్తున్నాడు. నువ్వు శరీరంతో ఉన్న ఆయనకు ఇష్టడుగా ఉండవు, నువ్వు శరీరాన్ని విడిచిపెట్టినా ఆయనకి ఇష్టడుగా ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు పైన లోపల ఒకలా ఉండాలి. ప్రవక్తలే బోల్తా పడిపోతున్నారు ఈవేళ. పై రూపాన్ని చూసి ప్రవక్తలే బోల్తా పడిపోతున్నారు, ప్రవక్తలే బురుడి కొట్టేస్తున్నారు. మహా దీర్ఘదర్శి ఆత్మపూర్ణుడు సమూయేలు ప్రవక్తే చాలా అయోమయంలో పడిపోయాడు. దావీదు పెద్దన్నగారిని చూశాడు, ఎలియాబుని చూశాడు. అబ్బాబ్బా ఏం కండలరా బాబు, ఏం పర్సనాలిటీ, అబ్బాబా రాజు అంటే ఎట్లా ఉండాలా. సౌలు మించినోడు ఇతగాడు. మంచి ఈ చేతితో 10 మందిని ఇస్తుతాడు, అప్పు చేతితో 10 మందిని. ఆ పర్సనాలిటీ చూడగానే అవతలడికి ముందు చెమటలెట్టేస్తాయి. ఇలా ఉండాలి అనుకున్నాడు. ఎవరు సమూయేలు ప్రవక్త. సమూయేలు అంటే మీ ఇంటి పక్క సామీలు కాదు, బైబిల్లో ఉన్న సమూయేలు ప్రవక్త. వెంటనే ప్రభువా ఆ రాజు ఎవడు, అందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు. జెస్సీ ఇంటికి నన్ను రమ్మన్నది, యెషయా ఇంటికి రమ్మన్నది ఎందుకా? బలి వాడిని చూపించా. సమూయేలు నువ్వు పొరపడుతున్నావు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, నేను అంతరంగా వీడిని నేను కోరుకోలేదు. అయ్యో ఏంటి అందగాడు, అజానుభావుడు, యుద్ధాభ్యాసం కలిగిన వాడు, కండలు తిరిగిన మొనగాడు, మంచి పర్సనాలిటీ, ఆ దేహదారుఢ్యం చూడున ఆయన చిన్నతనం నుంచి యుద్ధాభ్యాసం చేసినోడు. ఇలా ఎన్నెన్నో అనుకున్నాడు. సరే నీకు ఇష్టం లేనప్పుడు నేనేం చేస్తా, అయితే నువ్వు కోరుకున్నాడు ఎలా ఉన్నాడు అనుకున్నాడు. ఎలా 7 నుంచి వచ్చాడు. సచిన్ టెండూల్కర్లా ఉంటుంది అనమాట మన హీరో. ఎవరో దావీదు. అలాగే ఉంటాడు, ఇంకెక్కువ ఉండడు. పొట్టోడే కానీ చెప్పండి, పొట్టోడే కానీ చాలా బలవంతుడు, గట్టివాడు. చూశాడు, ఇంకెవరున్నారు. వస్తున్నాడు ఇంట్లోకి దావీదు. సమూయేలు నేను కోరుకున్నవాడు ఇతడే. అయ్యో అజానుభావం వదిలేసి ఏంటి మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవా చెప్పాలి అంతరంగమును లక్ష్య పెట్టిన. మనుషులు కోరుకున్న వాటిని యెహోవా కోరుకోడు. చక్కగా చెప్పాడు. వెంటనే చూశాడు, అభిషేకించాడు. అలాగే మరి నువ్వెలా ఉన్నావు? పైకెంతో భక్తిగా ఉంటావు. నా ముందు ఎవరున్నారండి ఇక్కడ? మీరు చెప్పండి, నా ముందు ఎవరున్నారు? పబ్లిక్ ఉన్నారు. మరి వెనకాల పాదిరి గారులు కూడా లేరు అనుకోండి. చూడండి, ఒకడు ఉంటాడు. ఏం చేస్తాడు? అయ్యారు వందనాలు, అమ్మగారు వందనాలు, చాలా చక్కగా చెప్తాడు. అని చూసి అయిపోతూ ఉంటారు కొంతమంది. పాదులు పడిపోతారు అడు బొట్టలో. ఎందుకు? పైకెంతో భక్తిగా ఉంటావు, ఆ వెనకాలే గోతులు తీసుకుంటావు. పైకెంతో భక్తిగా ఉంటావు, ఆ వెనకాలే గోతులు తీసుకుంటావు. ఇక్కడ మాటలు అక్కడ చెబుతావు, ఇక్కడ మాటలు అక్కడ చెబుతావు. అందరికీ మాదిరి నేనేనంటావు, మరి అందరికీ మాదిరి నేనేనంటావు. నీది నిజమైన భక్తే నా సోదరా, నీది నిజమైన భక్తే నా సోదరి, నీది నిజమైన భక్తే నా సోదరా, నీది నిజమైన భక్తే నా సోదరి. బాబు ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని షేక్ హ్యాండ్ ఇస్తావు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని షేక్ హ్యాండ్ ఇస్తావు. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని మాటలు కలిపేవు. సిస్టర్తోనేమో మాటలు, మా బ్రదర్తోనేమో చెప్పండి సెకండా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని షేక్ హ్యాండ్ ఇస్తావు, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని మాటలు కలిపేవు. నీది నిజమైన భక్తే నా సోదరా, నీది నిజమైన భక్తే నా సోదరి.
ఏమంటావు? ఈ పిల్లలందరూ పాడైపోతున్నారు అయ్య గారు, సెల్ ఫోన్లు వచ్చాకని గుళ్ళు చెప్తాడు. విన్నారా? పిల్లలందరూ పాడైపోతారు. యూత్ రిట్రీట్ పెట్టాలి సార్, మనం యూత్ని ఎంకరేజ్ చేయాలి అయ్య గారు. సెల్ ఫోన్ టచ్ చేయకుండా చేయాలంటారు. పైకి ఇలా చెప్తాడు. ఏమంటాడు? చూడండి చూడండి ఏమంటాడు ఈ పెద్ద? చూడండి ఈ పెద్దగారు ఏమంటాడంటే, చెడ్డ బొమ్మలు అస్సలే చూడనంటాడు, ప్రతి రీచు పిక్చర్కి ముందే ఉంటాడు. చెడ్డ బొమ్మలు అస్సలే చూడనంటావు, ప్రతి రిలీజు పిక్చర్కి ముందేనంటావు. కొన్ని చూసొచ్చినట్టు ఉంటాడా? నువ్వు చూసొచ్చి 10 మందిని చెడగొడతావు, చూసొచ్చి 10 మందిని చెడగొడతావు. ఏటే ఎలా చేస్తున్నావు అంటే, నాగలాటాడు నా ఎంత భక్తుడే లేడంటావు, నువ్వు నా ఎంత భక్తుడే లేడంటావు. నీది నిజమైన భక్తే నా సోదరా, నీది నిజమైన భక్తే నా సోదరి. మరి నామకార్థం విడిచిపెట్టి పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఎట్లాగండి అంటే, ఇప్పుడైనా నీ మనసు మార్చుకో, నీ హృదయంలో యేసయ్యను చేర్చుకో. ఈ మోక్ష మార్గ ఉపదేశ సభలకు వచ్చిన నీవో ఇప్పుడైనా నీ మనసు మార్చుకో, నీ హృదయంలో యేసయ్యను చేర్చుకో. ప్రతిదినము వాక్యం చదువుకో, పరలోక రాజ్యము చేరుకో. నీవు ప్రతిదినము వాక్యము చదువుకో, పరలోక రాజ్యము చేరుకో. భక్తంటే ఇదేరా సోదరా, దైవ భక్తంటే ఇదేరా సోదరి. భక్తంటే ఇదేరా సోదరా, దైవ భక్తంటే ఇదేరా సోదరి. ప్రైజలా బ్రదర్ అని చేతులు చేకేండిస్తావు, ప్రైజలా సిస్టర్ అని మాటలు కలిపావు. నీది నిజమైన భక్తే నా సోదరా, నీది నిజమైన భక్తే నా సోదరి. నీది నిజమైన భక్తే నా సోదరా, నీది నిజమైన భక్తే నా సోదరి. అంచేత నామకార్థాన్ని విడిచిపెట్టి ఆత్మీయ అభివృద్ధిలోనికి వెళదాం, ఆత్మానుసారంగా నడుచుకుందాం, జీవిద్దాం, అనేకులను ఆత్మీయ వెలుగులతో నింపుదాం. ఈ మోక్ష మార్గ ఉపదేశ సభల ద్వారా అటు భాగ్యము వచ్చిన అందరికీ, దూరాల్లో ఉండి ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న వారందరికీ ప్రభు దయచేయగాక. ఆమేన్ ఆమేన్. దయగల ప్రభువా మీకు వందనాలు. ఈ కొద్ది